మీన్ లుక్ ఎట్ ద రోడ్, వాట్ అ వే. అసలుకి లోకల్ ఏరియాలో వైజాగ్కి దగ్గర ఇంత బెస్ట్ ప్లేస్ ఎక్కడైనా ఉంది అంటే ఐ డోంట్ అగ్రీ విత్ ఎనీథింగ్ ఎల్స్. ఈదర్ ఇట్ కుడ్ బి వనజాంగి ఆర్ అరకు ఆర్ దిస్ పాడేరు ప్లేసెస్, అంతే. ఇవి తప్ప ఇంకేమీ లేవు. గ్రేట్ థింగ్. నౌ zigzag pattern అనమాట. సో దేర్ వుడ్ బి లెఫ్ట్, రైట్, దెన్ అండ్ కూల్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద పాత్. మళ్ళా ఉంది. హౌ క్రికెట్ దిస్ రోడ్ ఈస్. ఐ మీన్ చూడండి ఎన్ని బెండ్స్ తిరిగి ఉన్నదో. చేతులు నొప్పి చేస్తుందిరా నాయన. ఎటు చూసిన గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఇంకా ట్రూలీ మ్యాన్, నేచర్కి ఇంత క్లోజ్గా బైక్ తప్ప నథింగ్ గివ్స్ యూ యునో ద ప్లెజర్ ఆఫ్ రైడింగ్ అ వెహికల్, నథింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. పైనాపిల్, నిమ్మకాయ, లోకల్ ఫ్రూట్స్ అన్నీ. ఏం బ్రో ఇక్కడ ఆపాం? యా అదే స్టార్ట్ చేసాం ఇంకా చెప్పడం. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఏ మెడిసిన్స్ లైక్ ఫర్టిలైజర్స్ వాడకుండా లోకల్ రిచ్ మాన్యూర్తో, ఐ మీన్ సేద్యం చేసి ఎరువులు లేకుండా పండించిన ఫ్రూట్స్ అండ్ స్టఫ్ అనమాట. $8:20 అయింది అండ్ వీఆర్ అవుట్ హియర్ ఫర్ ఫ్రూట్స్ అండ్ స్టఫ్. అండ్ గుర్తొచ్చింది ఏంటి అంటే నా బండి లైట్ ఆపలేదు, ఇగ్నిషన్ ఆపాలి. Man, I'm too much forgetful about this thing. చాలా గరుగ్గా ఉంది. యునో దట్ దీన్ని ఎగ్జాక్ట్ టెక్స్చర్ ఎలా ఉంది అంటే యాక్యుపంచర్ చేస్తారు కదా, అట్లా ఉందన్నమాట. క్రేజీ రిచ్ థింగ్స్. ఇవి చూస్తున్నారా, ఏ మందులు లేకుండా పండించినవి, నథింగ్. అండ్ మన రెగ్యులర్ దొరికే నిమ్మకాయలాగే ఉన్నాయి, కానీ దీస్ ఆర్ లైక్ ఇక్కడ లోకల్ దొరికేవి. అట్ ద సేమ్ టైమ్ ఈ సైజ్ చూస్తున్నారా, దీస్ 3 are 100 rupees అంట, అండ్ దీస్ ఆర్ 20 rupees ఈచ్. చాలా బాగున్నాయి. ఐ మీన్ ఇంత సైజ్ ఎవడ మోసుకెళ్తారు భయ్య. ఈవెన్ దో ఇఫ్ నేను దీన్ని కొన్నా సరే దేని మీద నేను పట్టుకుపోవాలి, టూ మచ్. సో ఇది మేము కట్ చేయించుకుంటున్నాం తినడానికి. సో ఇది మంచిగా ప్రాసెస్ చేసి మాకు ఇస్తారు. అండ్ దారిలో మనం ఇదంతా తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ వ్యూ అంతా, ఐ మీన్ సచ్ అ బ్యూటీ. సో ఫ్రెండ్స్ చెప్పండి, 20 రూపీస్కి సిటీలో మీకు ఒక సమోసా వస్తుంది. లిటరలీ ఒక బేకరీలో పోతే ఒక సమోసా వస్తుంది. ఇక్కడ ఎంటైర్ పైనాపిల్ 20 రూపీస్. 20 రూపీస్కి ఇంత హెల్దీ ఫుడ్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఐ మీన్ పీస్ చూడండి, హెల్త్ అంతా ఇక్కడే ఉంది.
సో గైస్ సమోసాస్ అండ్ స్టఫ్ తినకండి, గెట్ దీస్ థింగ్స్ అప్. లెట్ మీ పే. సూపర్ టర్న్స్, చాలా అంటే చాలా బాగుంది. నైస్. బండి అయితే అవలేలగా ఎక్కిపోతుంది తప్ప, అది హైలైట్. పైకి సరికి వెళ్తుంది. వాటర్ వాటర్ ఎవ్రీవేర్, నాట్ అ డ్రాప్ టు డ్రింక్ బికాజ్ ఐ హ్యావ్ టు పర్చేస్ ఇట్. అసలు నమ్ముతారో నమ్మరో కానీ 2 వీక్స్ బట్టి ఈ క్లైమేట్ ఇక్కడ వస్తుందని చెప్పి ఆలోచించుకుంటూ చాలా ప్లానింగ్స్ చేసుకుంటూ వచ్చిన ప్లేస్ ఇది. కానీ నేను అలా అనను, బికాస్ ఎంత ప్లానింగ్ చేసుకున్నా సరే అది లాస్ట్కి యూనో ఆ ప్లాన్ అంతా రూయిన్ అయిపోద్ది, అంత క్రాష్ కొలాప్స్ అయిపోద్ది. సో ప్లాన్ అయితే ఉండదు, వద్దామనే ఉండేది, దానికి మించి ఇంకేం లేదు. ఇక్కడ మిగతా జరిగే సన్నివేశాలు సంఘటనలు అన్నీ అప్పటికప్పుడు డైనమిక్గా జరిగినవి. గైస్ ఇప్పుడు బండి కొద్దిగా స్లోగా నడుపుతాను. స్లోగా ఎందుకు నడుపుతున్నాను బండి అంటే కోతులు ఉన్నాయి, డిస్టర్బ్ చేయకూడదు. కానీ తరుణ్ అసలు మాటే వినట్లేదు, ఈజ్ గోయింగ్ ఆన్. ఈజ్ లైక్ పుష్పరాజ్, తగ్గేదే లేదంటున్నాడు. అండ్ పైనాపిల్స్ ఉన్నాయి, ఆ మంకీస్ కోసం తెచ్చాం కొద్దిగా సేవ్ చేసి. ఆ మంకీస్కి పెడితే అవి తింటాయి. లచ్చి ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది, లైట్గా చినుకులు పడుతున్నాయి. అండ్ రోడ్ కూడా చూస్తున్నారా చాలా వెట్టుగా ఉందన్నమాట. నాకు ఇంకా గ్లవ్స్ వేసుకుంటే చాలా కంజెస్టెడ్ ఫీలింగ్ లాగా వస్తుంది, అందుకే నేను గ్లవ్స్ తీసేసా. బట్ ఇక్కడ రోడ్డు మీద గ్రిప్ అయితే కొద్దిగా నాకు లూజ్ అవుతుంది. తడిగా ఉందన్నమాట టోటల్ రోడ్ అంతాను. అండ్ ఈ చినుకులు పడుతున్నాయి కొద్దిగా. ఇది కేసు కెమెరా మీద కూడా 1-2 పడి ఉంటాయి, ఐ డోంట్ నో. 4Kలో పెట్టి చూడండి వీడియో, 4Kలో పెట్టి చూస్తే మీకు అంతా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను వీడియో ఎక్స్పోర్ట్ చేసేవన్నీ 4Kలోనే చేస్తాను, తక్కువ చేయను ఇలాంటివి. బికాజ్ ద అట్మోస్ట్ ఫీలింగ్, మీరు ఇక్కడ ఉన్న ఫీలింగ్ అంతా మీరు ఐ మీన్ క్యాప్చర్ చేసుకోవాలి, కళ్ళకు కట్టినట్టు అన్నీ చూపించాలని చెప్పి చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ దిస్ వీడియో క్లిప్ దేర్ వుడ్ బి అ డ్రోన్ క్లిప్. దాని తర్వాత వీడియో ఎండ్ చేశాను. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ పార్ట్ 2 ఆఫ్ తాడపల్లి. చెట్టును కాపాడాలని చెప్పి చెట్టు మధ్యలో ఉంటున్నా, దాని చుట్టూరుగా రోడ్ వేశారు. సో నైస్ ఆఫ్ దిస్ గైస్. అండ్ ఈ వ్యూ చూస్తున్నారా, అసలు వాట్ వి కాల్ యప్ సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రోన్ తీసి వీల్ మేక్ అ డ్రోన్ షాట్. నెక్స్ట్ వీడియోలో డ్రోన్ ఉంటుంది, చూడండి.
సూర్య కమాన్ యూ కెన్ సూర్య కమాన్. ఫ్రంట్ బ్రేక్ అస్సలు యూజ్ చేయొద్దు. అంతే అంతే సూర్య, వచ్చింది. దగ్గరగా చూడు, దూరంగా చూడక, దగ్గరగా చూడు. దగ్గర డిస్టెన్స్ మాత్రమే చూడు, దూరంగా చూస్తే పడిపోతావు. అంతే. కమాన్ సూర్య, ఇంకా చిన్నదే ఉంది, వచ్చాయి. అడ్వెంచర్ గైస్, హిమాలయన్ ఇస్ బోర్న్ ఫర్ అడ్వెంచర్. అసలు అదేలా దాటకుండా ఉంటుంది. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. చెప్పనా, నేను రమ్మంటే ఇంక నెక్స్ట్ టైం ట్రిప్కి వచ్చాయి. ఫిక్స్ అయిపో, ఇలాంటివన్నీ ఉంటాయి. నాకు లెగ్గు చూడలేదు అసలు. ఇంటికి వెళ్తే పక్కా ర్యాంప్ నాది సేమ్. ఫుల్ బురద గైస్. మధ్యలో అయితే ఇలా స్లైడ్ అయిపోయింది నా బండి చూసి అలా స్లైడ్ అయిపోయింది. ఇటు ఒక టైర్ ఇటు అయిపోయింది ఇలాగా. అక్కడ కాదు, డౌన్లో వస్తున్నప్పుడు కూడా బ్రేక్ చేస్తున్నప్పుడు టైర్ స్కిడ్ అయింది. నాది అవుద్ది. నాది వెయిట్ ఫ్రంట్ ఉంటుంది ఎక్కువ. నాది ఇంజన్ కదా, ఇంజన్ ఫ్రంట్ ఉంటుంది కదా. చలో we have to go to లెట్స్ గో